హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. కట్టి 100 ఇయర్స్ దాటే ఉంటుంది. ఈ ఊరి పేరు కింజింగ్ అనమాట. తాతయ్య వాళ్ళు చనిపోయినాక ఇది అద్దెకైతే ఇచ్చేసాము. అందుకని చెప్పి రీకన్స్ట్రక్షన్ కానీ రీమోడలింగ్ కానీ ఏం చేయలేదు. ఎలా ఉండిందో అలాగే ఉంది మా చిన్నప్పటి నుంచి. అండ్ ఇది పెంకెటిల్లు అనమాట. లోపల కూడా చాలా బాగుంటుంది. ఊర్లో ఇల్లులన్నీ చేంజ్ అయిపోయి వాళ్ళందరూ చేంజ్ చేసుకున్నారు. మా తాతయ్య చనిపోవడం వల్ల మేమైతే ఇది వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేయడం వల్ల అసలు దీన్ని ఎవరూ చేంజ్ చేయలేదు. అండ్ ఇది ఓపెన్ హాల్ అనుకోవచ్చు. ఇక్కడే అందరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అనమాట. అండ్ ఇది ఇక్కడ ఉంది కదా, దాన్ని తట్ట ఏదో అంటారు. సో ఇందులో ధాన్యం అయితే ఉండేది. ఇందులో నుంచి తీసుకొని బియ్యం ఇవన్నీ దాచుకునేవాళ్ళం. అలాగే వేరే సరుకులు కూడా పెట్టుకునేవాళ్ళు. అండ్ ఇదేమో లోపల బెడ్రూమ్ అనమాట. మా తాతయ్య వాళ్ళకి 7 మెంబర్స్, అంటే మా అమ్మలు 7 మెంబర్స్. సో 7 మెంబర్స్ ఇక్కడే ఇదే బెడ్రూమ్ అనమాట. ఇందులోనే పడుకునేవాళ్ళు. మేము అందరం పుట్టినాక మొత్తం 7 ఫ్యామిలీస్ అయిపోయాయి కదా, మేము అందరం పండగకి వచ్చినప్పుడు కూడా ఇక్కడే అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. కానీ బాగానే సరిపోయేది ఇల్లు మొత్తం. బెడ్రూమ్ ఇది అయినా కానీ బయట అన్నీ అందరు పడుకునేవాళ్ళు కదా, సో అన్నీ సరిపోయావన్నమాట. ఎంత పెద్ద ఇల్లు స్పేషియస్గా ఉన్నా కూడా ఏదో ఒకటి అక్కడక్కడ అలా పడేసి కంగాలుగా ఉంటుంది. కానీ ఇది చూడండి, ఎంత చిన్నదైనా నీట్గా సర్దుకున్నారు. అద్దెకి ఇచ్చినా కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. అన్నీ ఆర్గనైజ్డ్గా ఉండింది. అండ్ రూమ్స్ మాత్రమే కొన్ని ఉన్నాయి. వేరే హౌసెస్ అన్నీ ఈ వీధి నుంచి ఆ వీధికి ఉంటుందన్నమాట. మాది కూడా అంతే. కానీ మేము రూమ్స్ తక్కువ కట్టుకొని స్పేస్ అయితే ఎక్కువ వదిలేసాం అవతల. అండ్ ఇది స్టోర్ రూమ్ అనుకోవచ్చు. ఇక్కడ వేరే సామాన్లు అన్నీ, వంట సామాన్లకు సంబంధించిన కొన్ని ఇక్కడ పెడతాం అనమాట. చింతపండు ఇవి అనేసి. అండ్ మర్చిపోయాను, ఇది అటక అంటారనమాట. సో ఈ అటక హాల్లో ఉండింది. ఇక్కడ మా అమ్మమ్మలు జంతికలు, అరిసెలు ఇవన్నీ ఉండేటప్పుడు అవన్నీ పైకి ఎక్కించేవాళ్ళు, మేము తీసేసుకుంటామని. అండ్ దానికి నిచ్చెన ఉంటుంది. నిచ్చెనెక్కి తీసుకోవాలి. మేము అడిగినప్పుడల్లా వాళ్ళు నిచ్చెనెక్కి తీసి మాకు ఇచ్చి మళ్ళీ అక్కడే పెట్టేసేవాళ్ళు. అండ్ ఇదేమో మా కిచెన్ అండ్ డైనింగ్ హాల్ కూడా. ఇక్కడే తినేవాళ్ళం. 3-4 అయితే ఇక్కడే తినేసేవాళ్ళం. కొంచెం ఎక్కువ మంది అయితే కొంచెం బయటికి లేదా బెడ్రూమ్ ఉంటుంది కదా, అక్కడికే వచ్చి తినేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ ఈ పొయ్యి చూసారా, ఇప్పుడు నాకు తెలిసి ఇది ఎవ్వరూ వాడట్లేదు. ఈ పొయ్యి మట్టితో చేసిందనమాట. ఇది మార్నింగ్ వెలిగిస్తే మళ్ళీ నైట్ వరకు ఆపరు. ఎందుకంటే అది మళ్ళీ వెలిగించడమే పెద్ద ప్రాసెస్ అనమాట. మార్నింగ్ వెలిగిస్తే ఈవినింగ్ వరకు ఉంచేస్తారు. మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వేడి నీళ్ళైనా పెట్టేసి అలా వదిలేస్తారనమాట. ఇది కిచెన్. అండ్ ఇక్కడ నుంచి బయట మొత్తం ప్లేస్ వదిలేశారు. సో ఇది వాషింగ్ ఏరియా అనమాట. బట్టలన్నా ఉతకడానికి లేదా స్నానాలు కూడా చేసుకునేవాళ్ళు. అండ్ ఇది కుండీ అనమాట. ఇందులో నీళ్ళు వేసేవాళ్ళు. ఇది మా చిన్నప్పుడు ఇది పెద్దగా అనిపించేది, ఇప్పుడు నాకు చిన్నగా అనిపించేస్తుంది. అండ్ ఈ జామకాయ చెట్టు మా తాతయ్య ఉన్నప్పుడు మా 7 ఫ్యామిలీస్కి బస్తాడు తెచ్చేవాళ్ళు అనమాట. ఈ ఒక్క చెట్టే బస్తాడు తెచ్చేది జామకాయలు. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, అది వాష్రూమ్ అనమాట. చాలా చిన్నగా ఉంటుంది. మాకు అప్పుడులో ఇవన్నీ పెద్దగా అనిపించేది, ఇప్పుడు చాలా చిన్న చిన్నగా అనిపించేస్తున్నాయి. అండ్ ఇది అక్కడ వీధి స్టార్ట్ అయింది కదా, ఇది వీధి ఎండింగ్ అనమాట. ఈ డోర్ తీస్తే మొత్తం ఊరంతా కనిపిస్తుంది. ఇది సో ఆ వీధి నుంచి ఈ వీధికి వచ్చేసాము. ఇల్లులన్నీ ఇలాగే ఉంటాయి. ఆ వీధికి స్టార్ట్ అయితే ఈ వీధి వరకు ఉంటాయి. ప్రతి ఇల్లు అంతే. అండ్ ఈ డోర్ చూసారా, నాకు తెలిసి ఇప్పుడు ఇలాగ ఎవరికీ ఉండదు. సో ఈ డోర్ మేము చిన్నప్పుడు వేయడానికి చాలా కష్టపడే వాళ్ళం. ఆ చెక్క ఎత్తి ఇలాగ పెట్టాలన్నమాట లాక్కి. సో లాక్ పెట్టి అండ్ పైన ఉంది కదా చిన్న చెక్క, అది అడ్డుగా పెట్టాలి. అండ్ మాకు ఇది చిన్నప్పుడు వచ్చేది కాదు. అండ్ అది మోయడానికి మాకు సరిపోయేది, హైట్ కూడా సరిపోయేది కాదు. ఇలా పైకెత్తి పెట్టేవాళ్ళం అనమాట. వేరే వాళ్ళని పిలిపించి తీయించేవాళ్ళం ఈ డోర్ని. ఇవి అరుగులు అంటారు. ప్రతి ఇంటికి ఉంటుంది. సాయంత్రం అయితే ఎవరింటి అరుగులో వాళ్ళు కూర్చొని ఇక్కడి నుంచి అక్కడికి మాట్లాడేసుకునే వాళ్ళు పెద్దోళ్ళంతా. అండ్ ఇదేమో దీపం ఆరకుండా మట్టితో చేసింది అనమాట. అండ్ ఇది ఓవరాల్గా మా అమ్మమ్మ వాళ్ళ హౌస్. చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, చాలామంది వచ్చి పలకరిస్తున్నారు. కానీ ఊరంతా కవర్ చేయడానికి కష్టమైపోద్ది. మేము ఉండిందే 3 అవర్స్ అనుకుంటా. సో కనిపించిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి మేమైతే తిరిగి వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళిన హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవి కూడా వీడియోస్ తీసాను, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.